యుద్ధంలో దిగినటువంటి సందర్భంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. ప్రస్తుతం అదే భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నితీష్ కుమార్ని ఎందుకు వెనక్కి తీసుకొచ్చారు, జేడీఎస్ని ఎందుకు కలుపుకున్నారు, ఆర్ఎల్డీని ఎందుకు కలుపుకున్నారు, ఇప్పుడు చంద్రబాబుతో ఎందుకు చేస్తున్నారు అంటే గెలవలేమన్న భయంతో కాదు, కానీ భారీ మెజారిటీ కావాలనుకుంటున్నది భారతీయ జనతా పార్టీ. రాబోయేటువంటి 5 ఏళ్ళు కూడా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. వక్ఫ్ బోర్డు లాంటి అంశాల దగ్గర నుంచి దేశంలో ఇంతకాలం బుజ్జగింపు రాజకీయాలతో నడిచినటువంటి అనేక దుర్మార్గాలు పక్కకి తీయాలంటే పూర్తి మెజార్టీ కావాలి. అందుకోసం జట్టు కట్టేటటువంటి పని చేసుకొస్తుంది. అందుకోసమనినే సొంతగా ఇవాళ ఈ ప్రాంతీయ పార్టీలో కొంతమందితో ఇబ్బందులు ఎదురైనటువంటి వాళ్ళని కూడా కలుపుకుని తద్వారా సీట్లు సొంతగానే ఎక్కువ సాధించి ఆ పైన లోక్సభలో రాజ్యసభలో పూర్తి బలం తమకి అట్టిపెట్టుకుంటే తాము చెయ్యాలనుకున్నవన్నీ పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఇప్పుడు 2 సార్లు అధికారంలో వచ్చినా కూడా పూర్తి మెజార్టీ రాజ్యసభలో లేదు. 2/3 మెజార్టీ రాజ్యసభలోనూ లోక్సభలో 2 చోట్ల ఉంటే కనుక అనేక మార్పులు చేయొచ్చు. అందుకోసమే ఈ తిప్పలన్నీ.